Hi guys, welcome back to my channel. Today we are going to discuss about a second method in this coding and decoding. The given code is cat and it derives the code is for this cat is DBU. Then the code for man is. So this is the second trick of this coding and decoding. So let us consider this with first we have to write the alphabetical series. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఇలా ఆల్ఫాబెట్స్ అనేవి మనం రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవాలి ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ లెటర్ ఏంటి క్యాట్లో సి. సో దీని యొక్క కోడ్ ఏంటి మనకి ఇక్కడ డి. అంటే క్యాట్కి సికి ఇక్కడ మన డి వచ్చింది. అంటే ఇది మనకి ఇందాక మనకి నెక్స్ట్ ఫస్ట్ మెథడ్లో ఏం చెప్పాను, ఇలా బ్యాక్వర్డ్కి మూవ్ అవుతుంది. సో దీనికి ఏంటి ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. సి తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి డి. సో సి యొక్క కోడ్ మనకి ఇక్కడ డి అయింది. ఏ కన్సిడర్ చేద్దాం ఇప్పుడు. ఏ అంటే దీని కోడ్ ఏంటి బి. సో ఫార్వర్డ్కి వెళ్తుంది. టీ అంటే మనకి కోడ్ ఏమి ఇచ్చింది, టీకి యూ ఇచ్చింది. సో ఇది ఒకటి బ్యాక్వర్డ్కి వెళ్తుంది. అంటే ఏంటి మనకి ఇలా ఏదైతే మనకి కోడ్ ఇచ్చారో అది కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ మినిమం ఫస్ట్ 3 లెటర్స్ అయినా కన్సిడర్ చేసుకుంటే అది ఫార్వర్డ్కి వెళ్తుందా బ్యాక్వర్డ్కి వెళ్తుందా ఆ స్టెప్ని బట్టి మనం ఇచ్చిన కోడ్ని సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి 2 ఫార్వర్డ్స్ వచ్చినాయి, 1 బ్యాక్వర్డ్ వచ్చింది. అంటే ఒకటి మాత్రమే బ్యాక్ వస్తుంది కోడ్కి, 2 మాత్రం ఫార్వర్డ్కి వెళ్తున్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ కోడింగ్ ఆన్సర్ మనకి ఇచ్చిన కోడింగ్ ఆన్సర్ బట్టి మనం ఈ కోడ్ అనేది కనుక్కోవాలి కదా. మ్యాన్ అంటే ఆల్రెడీ ఏ ఉంది, మనకి ఏ ఉంది కదా, ఏకి బి వచ్చింది కదా. సో బి అనే ఉన్న ఆప్షన్లో పెట్టేద్దాం. బి ఉంది కదా, బి అంటే బీకి ఏమొచ్చింది మనకి ఇక్కడ ఏ కదా, సో పెట్టేద్దాం అనే ట్రిక్లో ఉంటారు. సో ఇట్స్ రాంగ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా కన్సిడర్ చేసినప్పుడు 2 ఫార్వర్డ్ 1 బ్యాక్వర్డ్ వచ్చినప్పుడు మ్యాన్ కన్సిడర్ చేసినప్పుడు ఎం తర్వాత ఏముంది మనకి ఇక్కడ, ఎం తర్వాత ఎన్ ఉంది. ఎం తర్వాత మనకి ఎన్ ఉంది. సో ఎం ఒక కోడ్ మనకి ఎన్ అయ్యింది. నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, ఫస్ట్ 2 ఫార్వర్డ్కి వెళ్తున్నాయి. సో ఎం నుంచి ఫార్వర్డ్కి వస్తే ఎన్ వచ్చింది. సెకండ్ ఏంటి మనకి ఏ కూడా ఫార్వర్డ్కే వెళ్ళిద్ది. ఏ నుంచి ఫస్ట్ మనకి వెళ్తే బి. ఏ యొక్క కోడ్ ఏంటి మనకి బి. నెక్స్ట్ ఏంటి ఎన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇట్లా బ్యాక్వర్డ్కి వస్తుంది. ఇప్పుడు ఎన్ అనేది చూస్తే ఎన్ మనకి బ్యాక్వర్డ్కి వస్తుంది. అంటే బ్యాక్వర్డ్ కాదు, అది ఫార్వర్డే. ఇక్కడ యూటీ కూడా మనకి ఫార్వర్డే, కానీ ఇటు నుంచి వస్తున్నాం కాబట్టి బ్యాక్వర్డ్ అని అంటున్నాము. సో ఎన్ నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ ఓ. సో ఎన్ యొక్క కోడ్ ఏమైంది మనకి ఇక్కడ ఓ. ఎన్ యొక్క కోడ్ ఈస్ ఓ. The answer is NBO. So this is the second method. In this coding and decoding. So let us consider the third example. Code is thumb, derived as BMANT. Then crumb is ఈ వర్డ్ అనేది మనకి కోడింగ్లో అలా డిరైవ్ అయింది. సో ఈ వర్డ్ అనేది మనకి కనుక్కోమని ఇచ్చారు. సో ఇది ఏంటంటే మనం సింపుల్గా ఫస్ట్ మనకి ఆల్ఫాబెట్స్ రాసేసుకొని చూసేసుకోవాలి మామూలుగా ఏబిసిడి అని. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే టీకి బీకి మనకు తెలిసిపోయింది ఫస్ట్ లెటర్ చూడగానే, ఓకే ఇది ట్రిక్ ఫాలో అయిద్దా లేదా అనేది. సో ఈ ట్రిక్ అనేది దీని మీద వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ టీ ఉంది, నెక్స్ట్ లెటర్ బి ఉంది. టీకి బీకి మనకు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ ట్రిక్ అనేది మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఇది థర్డ్ మెథడ్ కోడింగ్ అండ్ డికోడింగ్లో. ఈ మెథడ్లో మనం యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన లెటర్ ఏంటి ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మనం లెటర్ అనేది కొంచెం ఇంచుమించుగా ఇక్కడ మనకి మనకు కనిపించింది కొంచెం డిఫరెన్స్ అయినా. బ్యామ్ ఇది ఒక వర్డ్ మీనింగే లేదు, మీనింగ్లెస్ వర్డ్. ఇక్కడ థంబ్ అని మాత్రం ఉంది. ఇక్కడ క్రమ్ అని మనకు ఒక వర్డ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్టే మనం ఇక్కడ THUMB. సో దాన్ని BMANTగా ఎలా చేంజ్ చేశారనేది మనం చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ అన్ని వర్డ్స్లో ఈ వర్డ్స్ అనేది రివర్స్ అయింది. BM ఇక్కడ T అండ్ H. ఇక్కడ చూసుకోండి క్వశ్చనే మనం ఇక్కడ హెచ్ రాయలా, ఎన్ అని రాసుకున్నా. సారీ ఫర్ దిస్ స్మాల్ మిస్టేక్. హెచ్ థమ్ బమ్. అంటే ఇక్కడ మనం చూస్తే మనకేముంది బ్రాయిడ్స్ ఇక్కడ రివర్స్లో రాసినట్టు ఉంది.
ఇక్కడ ఏంటి మనం చూడొచ్చైతే మనకి ఇక్కడ థంబ్ అనేదాన్ని రివర్స్లో రాసాం, THUMB కదా. సో బి నుంచి రివర్స్లో రాసుకుని వచ్చాము, అంటే ఉన్న వర్డ్స్ని రివర్స్ చేసి రాస్తే మనకి ఆ కోడ్ అనేది వచ్చింది. అంటే బి, నెక్స్ట్ ఏముంది ఎం, యు, ఒక యు ప్లేస్ మాత్రమే మనకు చేంజ్ అయింది, యు డిరైవ్డ్ యాజ్ ఏ, ఇది ఒక ప్లేసే చేంజ్ అయింది. HT ఉన్న వర్డ్ని రివర్స్లో రాస్తే మనకి దీని థంబ్ అనే దానికి కోడ్ వచ్చింది. సో డెఫినెట్గా ఇది కూడా మనకి ఇచ్చిన వర్డ్ కూడా రివర్స్లో రాస్తే మనకు వచ్చిన ఆన్సర్ వచ్చిందేమో. లెట్స్ ట్రై. క్రమ్ కదా, సో CRUMB క్రమ్ కదా, యూ ప్లేస్లో మాత్రమే మనకి ఏ వచ్చింది. సో ఇక్కడ బి కదా, బి అంటే బిఎం రివర్స్ రాస్తున్నాం చూడండి. యూ అంటే ఇక్కడ ఏం వచ్చారు మనకి, యూ ఒకటే చేంజ్ అయింది, ARC. ఇచ్చిన క్రమ్ అనే వర్డ్ని రివర్స్లో రాస్తే మనకు వచ్చిన వర్డ్ ఏంటి, BMARC. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏం లేదు, ఈ ట్రిక్ ఏంటంటే ఇచ్చిన వర్డ్ని రివర్స్ చేసి రాస్తాము, కానీ ఇక్కడ 1 లెటర్ అనేది చేంజ్ అయి ఉండిద్ది, ఏదో ఒక లెటర్, ఇదనే కాదు, ఏ అనే కాదు. యూ ప్లస్లో ఇక్కడ మనకి ఏ అనేది ప్లేస్ అయింది ఇచ్చిన కోడ్లో. సో మనం కనుక్కోమని చెప్పిన కోడ్లో కూడా యూ ఉంది. సో డెఫినెట్గా ఆ కోడ్లో మనకి ఏవైతే ప్లేస్ అయిందో లెటర్, ఆ యొక్క లెటర్ ప్లేస్లో, సో అదే లెటర్ని మనం ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎలా అయితే మనం రివర్స్ ఆర్డర్లో రాసామో, సో అదే రివర్స్ ఆర్డర్ని ఇక్కడ అప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఈస్, ద కోడ్ ఫర్ క్రమ్ ఈస్ BMARC. This is the third model in this coding and decoding topic. So let us discuss another 4th models and 5th model in the next class. Thanks for watching. Subscribe to my channel for more videos. Bye.